పేరు లేకుండా అరుంధతి బంధు సేవా మండలి రకరకాలు ఉంది. అది ఒక ఆత్మగౌరవ ఉద్యమంగా ఒక అసమాన పంపిణీ సూత్రాన్ని మనువాదం డిసైడ్ చేసింది కనుక దాని మీద పోరాటం కోసం ఆత్మగౌరవ ఉద్యమంగా మాదిగ దండలో వచ్చింది. కానీ అది క్రమంగా మాలలకు వ్యతిరేకంగా మాత్రమే మారిపోతూ రావడం, దాన్ని కూడా మేము ప్రశ్నించడం, కానీ అది అదుపులో లేకుండా పోయింది. అది మీకు తెలిసిన సంగతి. తర్వాత అదే సమయంలో మాల మహానాడును కూడా మనం అసమాన పంపిణీ అంగీకరించాలి, రాజ్యాధికార పోరాటం ప్రధానమైంది కావాలి అని చెప్పేసి పివి రావును మందకృష్ణ మాదిగను కూర్చుండబెట్టి చర్చించడానికి చేసిన ప్రయత్నాల్లో భాగంగా, తన తిరగడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్లో శత్రువు పట్టుకొని తనను బూటక్ ఎన్కౌంటర్లో హత్య చేసిన పరిస్థితి ఉన్నది. ఇవాళ ఒక రెండు కులాల్ని కలపడానికి, ఈ దేశ చరిత్రను మార్చడానికి వీరన్న తను బలిదానం కాబడ్డాడు. ఇవాళ 36 సంవత్సరాలే, కేవలం 36 సంవత్సరాల వయసులోనే కొత్త చరిత్రను నిర్మించి మనకు పోయాడు. ఆయన చనిపోయినప్పటి నుంచి, అంటే 99 నుంచి ఇవాటి వరకు అనుకుంటే, అంటే గత 2-3 నెలల వరకు మా జీవితం అంతా కాటగలిసిన పరిస్థితి. తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ ఉద్యమాన్ని గురికినాం. బీసీ ఉద్యమం 42% హామీలు అమలు చేయాలి, తెలంగాణ ఉద్యమంలో మా వాటా ఇది అని ఎన్ని తిరిగినా కానీ మేము వీరన్న పర్సనాలిటీతో సరిపోలేదు. తర్వాత మా ఆలోచన లేదు, అనేకమైన సమస్యలు, ఆరోపణలు, ఎందుకంటే ఒక ప్రమాదం నుంచి బయటపడి వచ్చినాం కనుక నిందలు, ఇట్లా మమ్మల్ని అణచివేత చేసిన పరిస్థితి. రాజ్యం ఒకవైపు నుంచి, మన సోదరులు ఒకవైపు నుంచి అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఉద్యమం అంతా కూడా మళ్ళీ ఇవాళ ఇంతకాలానికి, అంటే 99 వీరన్న చనిపోయినప్పటి నుంచి ఇవాళ 26 వచ్చినాం. 26 వరకు మనకు ఒక దిశా దశ లేని పరిస్థితులు చూస్తున్నాం అందరినీ. అయ్యో ఆ దేవేంద్ర గౌడ్ పార్టీ పెట్టిండు, దేవేంద్ర గౌడ్ పార్టీ పెడితే అండ్ల పోదామా అని మన మిత్రులు కొందరు పోయింది, కానీ అది నిలబడలేదు, ఆశపడ్డా. తర్వాత కాసాని జ్ఞానేశ్వర్ పెట్టిండు, అది నిలబడలేదు. అనేక మంది పార్టీలు పెట్టిండ్రు, అన్న బ్రూ ఇండియా పార్టీ కూడా పెట్టిండ్రు. ఇవాళ మన ఇంటికి వచ్చిండ్రు, మన అవగాహన పరచడానికి వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా మనం పెట్టి ఫెయిల్ అయినామనే భావన. నేను దేవేంద్ర గౌడ్ సార్తో మాట్లాడినా, తర్వాత కాసాని జ్ఞానేశ్వర్తో మాట్లాడినా, ఈ కుల ప్రయోగాలు ఉత్తరాదిలో నడుస్తాయి కానీ దక్షిణాదిలో నడవని చెప్పేసి వాళ్ళ అనుభవాలు చెప్పిన పరిస్థితి. మరి ఎందుకు దక్షిణాదిలో ఎందుకు నడువు, దక్షిణాదిలో కులం లేదా అని చెప్పి తరచి చూసుకొని మరి వీళ్ళు పెట్టిన వాళ్ళు ఫెయిల్ అయిండ్రు. ముదిరాజు మహాసభ పెడితేనేమో లక్షలాది మంది వచ్చిండ్రు, ఆయన మన పార్టీ పెడితే ముదిరాజులు రాలేదు, బయట కులాలు రాలేదు. తర్వాత ఆయన మన దేవేంద్ర గౌడ్ సార్ పెడితే కుల సంఘాల మీటింగ్లు అంటే చాలామంది వచ్చేవాళ్ళు. ఆయన గౌడప్ప అంటే అదొక పార్టీ పెడితే మాత్రం గౌడ్సు రాలేదు, నా మిగతా వాళ్ళు రాలేదు. కనుక అంగట్లో పోయమ్మ అంటే ఎవరు పుట్టిన బిడ్డ అన్నట్టు ఎవరు దాన్ని బోన్ చేసుకుంటలేరు. కనుకనే ఆ పార్టీలు నిలబడలేదు అనేది తెలుసుకోవడానికి ఆ పార్టీలను చదివినాం, శత్రువును చదివినాం, మన ఉద్యమాల చరిత్ర చదివినాం. పోరాటాల్లో కూడా మనం ఏమైనా తక్కువ పోరాట రూపాలు తీసుకుంటుండేమేమో, కేవలం ఓటు అనేది చిన్న పోరాట రూపమేమో. ఓటుకు తోడు మనం గతంలో సాయుధ పోరాటం చేసి ఉన్నాం కనుక ఇంకా మనం శాంతియుత పోరాటంలో కూడా అనేక పోరాట రూపాన్ని చేసి చూద్దామని చెప్పేసి ఆమరణ దీక్షలు కూడా 3 సార్లు చేసిన, ఒకసారి 12 రోజులు, ఇంకొకసారి 22 రోజులు, మొన్న 19 రోజులు. ఏమి చేసినా మన సమాజాన్ని మనం కదిలించుకోలేకపోతున్నాం. అంటే బుద్ధుడి కదా నిరాహార దీక్ష, ఒక తపస్సు చేస్తే ఏమైనా కనిపిస్తుందేమో అంటే ఆయన సావుదలకు వచ్చిండు. ఆయనకు అది ఇప్పుడు జ్ఞానోదయం అని చెప్తాము, బోధి వృక్షం ముందు జ్ఞానోదయం అంటాం. ఆయన పడిపోతే ఒక మాదిగా బిడ్డ పోయి, అయ్యా నువ్వు ఇట్లా కాదు ఇట్లా పోరాటం చేయి అని చెప్పేసి దారి చూపిన పరిస్థితి ఎట్లయితే వచ్చిందో అట్లా కూడా నాకు నిరాహార దీక్షలు ఎన్ని చేసినా మన సమాజం కదులుతలేదు, శత్రువు కూడా వాడు ఏమీ భయపడట్లేదు. కనుక మనం ఇంకా కుల రాజకీయ వాటా కోసం కుల రాజ్యాధికార పార్టీలు మనం ఏర్పాటు చేయాల్సిందే అని నిరాహార దీక్ష కంటే ముందు నుంచి సంఘర్షణ పడుతూ వచ్చిన నిరాహార దీక్ష సమయంలోనే విరమించుకొని నిరాహార దీక్షను కూడా ఏడ విరమించాలి అన్నప్పుడు హైదరాబాద్లో విరమిస్తే చాలా ప్రచారం వస్తుంది, చాలామంది బీసీ మేధావులు వస్తారు, అయినా నాకు అది అవసరం లేదనుకున్నా. అంతకుముందే చాలా ప్రచారం అయి ఉన్నా కాబట్టి నా విరమణ జాంబవంతం దగ్గర జరగాలి, అక్కడ మాదిగ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావం కావాలని చెప్పేసి మాదిగ రాజ్యాధికార పార్టీ ఏర్పడించింది. కనుక మిత్రులారా, ఇవాళ మాదిగ రాజ్యాధికార పార్టీ రాజ్యాధికారమే కోరుకుంటుంది, వాటానే కోరుకుంటుంది. కాబట్టి మాల రాజ్యాధికార పార్టీకి వ్యతిరేకం కాదు, మాల రాజ్యాధికార పార్టీ మాదిగ రాజ్యాధికార పార్టీకి వ్యతిరేకం కాదు, బెస్త రాజ్యాధికార పార్టీ లేదా గంగపుత్ర రాజ్యాధికార పార్టీ ముదిరాజుకు వ్యతిరేకం కాదు, ముదిరాజు పార్టీ గంగపుత్ర రాజ్యాధికార పార్టీకి వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఇవాళ చెప్తున్నారు, నిన్న వాకిటి శ్రీహరి డి గ్రూపు నుంచి ఏ గ్రూపు తీసుకురాకపోతే నేను ఈ పదవికి రాజీనామా చేస్తా అంటుండు.
అప్పుడు ఏ గ్రూప్లో ఉన్న బెస్తలు ఇమీడియట్గా వాళ్ళు ఒక ఆందోళన గురవుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి మమ్మల్ని ఇళ్ళ నుంచి అళ్లకు అళ్ళ నుంచి ఇళ్లకు ఇది ఎందుకురా నాయన మా వాటా మాకు ఇవ్వాలి అని చెప్పడానికైనా కుల రాజ్యాధికార పార్టీలు అవసరం అనేది అనుకున్న తర్వాత, ఎందుకంటే గతంలో అనేక పోరాటాలు చేసిన నిందలు, నష్టాలు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య నష్టాలు, తర్వాత అన్ని జరిగిన తర్వాత నిర్మాణం కూడా లేకపోవడం జరుగుతూ వచ్చింది. కానీ కుల రాజ్యాధికార పార్టీలు ఏర్పాటు చేసుకుందాం అనుకున్న తర్వాత ఇంతమంది మిమ్మల్ని నాకు ఈ సిద్ధాంతం ఇచ్చింది అనేది నేను గొప్పగా చాలా ఆనంద వార్తలతో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అన్న ఒకటేసారి చెప్పిన భూమి ప్రసాద్ అన్న మరి ఇట్లా ఉన్నది రావాలి అన్న, మళ్ళీ మర్చిపోయినా. ఎందుకంటే కుల రాజ్యాధికార పార్టీలు అనేది కొత్త కాన్సెప్ట్. వాళ్ళలో శశభిషలు ఉంటే వాళ్ళు రారు, వాళ్ళకు దీని మీద ప్రేమ ఉంటే వస్తారు అని కనీసం గుర్తు కూడా చేయలేదు. మరి అట్లా చాలా మంది రాలేదు. వచ్చినోడే మనోడు కాబట్టి ఇలా భూమి ప్రసాదంగా రావడం మనోళ్ళందరికీ. ఎందుకంటే గడ్డి పోచలను గడ్డపారలుగా మార్చే క్రమంలో ఇవాళ నాతో పాటు మన అన్న కళాకారుడు, పాటగాడు విజయ్ కుమార్ అన్న కోపం ఉన్నా కానీ నేను మొత్తం జిహెచ్ఎంసీ అంతా కూడా నేను నడిపిస్తా, పాట పాడతా, నేను తక్కువ స్థాయి కాదు అని చెప్పేసి అన్న కూడా, తర్వాత భూమి ప్రసాద్ అన్న కూడా ఇవాళ మనకు రావడం అనేది చాలా చాలా విలువైన విషయం. ఒక గొప్ప దినం, సుదినం, అమూల్యమైన దినంగా మనం భావించుకోవాల్సిన సందర్భం. కనుక మిత్రులారా, ఇవాళ కుల రాజ్యాధికార పార్టీలు డబ్బు లేకుండా వెళ్దామా, డబ్బు నోడు ఎవడన్నా చూద్దామా రాజని అంటాడు, ఎవడన్నా డబ్బు నోడు చూడు రాలే అంటాడు. డబ్బు నోడు నాకేం దొరుకుతాడు? డబ్బు నోడు వెతుక్కుంటూ పోతే నాకు ఈ ఐడియా ఎందుకు వస్తుంది? డబ్బు నోడు పెట్టుకుంటూ పోతే నాకు ఈ ఐడియా రాదు. డబ్బు నోడు ఏం చేస్తాడు? అది వాడు బీసీ కావచ్చు, లేదా వడ్డీ కావచ్చు, లేదా మాదే కావచ్చు, ఎవడైనా డబ్బులు రెడీగా ఆ పూటకు వాడు అగ్రకుల పార్టీల నుంచి కొనుక్కుంటాడు తప్ప, ఆ అగ్రకుల పార్టీలలో కూడా ఏ అగ్రకుల పార్టీ గెలుస్తుందో దాని నుంచి కొనుక్కుంటాడు తప్ప ఓడిపోయే పార్టీ నుంచి కొనుక్కోడు. మనకు కూడా డోనార్ దొరకడు. మన కాళ్ళ మీద పేదలం మనం నిలబడాల్సిందే, మనం నాయకత్వ స్థానంలోకి ఎదగాల్సిందే. మనం ఒక గొప్ప నాయకత్వంగా ముందుకు పోవాలి అని అంటే మనం మాత్రమే కృషి చేయాలి. ఈ అనవసరమైన ఆలోచనలు పక్కకు పెట్టు రాజన్న అని చెప్పేసి తన యాదవ రాజ్యాధికార పార్టీ ట్యాగ్ను డిసైడ్ చేయడం జరిగింది. కనుక మా సత్యమన్న కూడా రాగానే ఒక ప్రశ్న అడిగిండు. అంటే తన సమాధానం తెలుసుండి కూడా ఇవాళ డబ్బులు లేదా కుల పార్టీలు పునాది ఇదంతా కూడా అన్ని ప్రశ్నలకు చాలా కాలం నుంచి సమాధానం చెప్పుకుంటూ వచ్చినాం. డబ్బులు ఉన్నోడు ఎప్పుడు మన విముక్తి కోసం పనిచేయడు. మనం ఏమనంటే చిన్న చిన్న సంఘాలు పెట్టుకుంటాం. ఆ సంఘాలు పెట్టుకొని ఆ సంఘం నాయకుడుగా పోయి ఏదో ఒక రాజకీయ పార్టీ దగ్గర మోకరిల్లి 10 రూపాయలు అడుక్కొని మా ఊరు వడ్డెల సంఘం నీకు మద్దతు ఇస్తుందన్నా అని తెచ్చుకొని తినడం వరకు ఆ నాయకుడు చుట్టూ 2 అనుచరులు తప్ప మొత్తం కులానికి ఉపయోగపడే పరిస్థితి లేదు సంఘం. కానీ అగ్రకుల పార్టీలలో కూడా ఉంటే, ఇంతకుముందు మన నరారణ చెప్పినట్టున్నాడు, అదేమి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయ్యుండి కూడా అది కిరాయి ఇల్లు. ఆ కిరాయి ఇంట్లో ఏమవుతుంది? వాళ్ళు ఆ ఇంటికి కిరాయి ఇంటికి ఎవడన్నా బయట మిత్రులు బంధువులు వచ్చి మూత్రం పోయాలంటే కూడా ఆ ఇంటి ఓనర్ అబ్జర్వేషన్ చేస్తాడు. మూత్రం పోయొద్దు, దొడ్డి పోవద్దు, నీళ్ళు ఎక్కువ తాగొద్దు, ఎక్కువ మంది రావద్దు అనేది కూడా షరతులు ఉంటాయి. కాబట్టి అగ్రకుల పార్టీలలో ఉన్న ఎవడు కూడా అనగారిన కులాల ప్రజలకు మేలు చేయడు. కనుక మనం కిరాయి ఇల్లు కాదు, సొంత ఇల్లు ఎప్పటికైనా తప్పదు. చివరిగా సొంత ఇల్లు అనేది ఇలా కులాల వారిగా రాజ్యాధికార పార్టీలు, ఈ కులాల వారిగా రాజ్యాధికార పార్టీల్లో గెలుపు సూత్రం ఉన్నది, జీవం ఉన్నది. ఇది చేయకపోతే ఇంకా అగ్రకులాల పాలనే శాశ్వతం. ఇంకా నమ్ము సత్యం అని చెప్పి మా సత్యం బాయ్ చెప్పి. ఎందుకంటే కులం అనేది ఒక నిర్మాణ సూత్రం. ఇప్పటి వరకు జరిగిన చర్చ అంతా గత చరిత్రని. ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము? ఒక బలమైన నిర్మాణం చేసే కాడ ఫెయిల్ అవుతున్నాము. నిర్మాణం చేయలేకపోతున్నాం. ఎంతకాలం 30 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత కూడా విప్లవ ఉద్యమంలో పనిచేసిన మన ఎల్లన్న ఇక్కడ గండిమైసమ్మ దగ్గర వచ్చి ఎక్కడి నుంచో వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వచ్చి ఇవాళ ఛాయలు అమ్ముకుంటున్నాడు. విప్లవ ఉద్యమంలో పనిచేసి తుపాకి పట్టుకుంటుంది, ఛాయలు అమ్ముకుంటున్నారు. ఎందుకంటే ఇంత ప్రాణం ఇస్తామని పోయిన వాళ్ళు ఒక డీమోరల్ అయిపోయి బతకలేని పరిస్థితుల్లో మళ్ళీ ఒక అడుక్కునే స్థాయిలో, లేదా ఛాయలు అమ్ముకునే స్థాయిలో, ఆత్మగౌరవం పడగొట్టుకునే పరిస్థితుల్లో ఛాయలు అమ్ముకునే స్థాయికి మనం దిగజార్చబడ్డాం. అంటే మనం సరి అయిన దారిలో లేమని అర్థం. ఆ సరి అయిన దారి నిర్మాణ సూత్రమే సమస్య. మిగతా అన్నీ ఓకే, సిద్ధాంతం, బహుజన రాజకీయాలు, రాజ్యాధికారం, కుల రాజ్యాధికారం, అన్ని విషయాలు మేమెంతమందిమో మాకంత వాటా, అన్ని విషయాలు మనం చర్చిస్తున్నాయి. నిర్మాణం ఎందుకు అవుతలేము అని అంటే సరి అయిన నిర్మాణ సూత్రం లేదు. ఆ నిర్మాణ సూత్రమే
కుల రాజకీయ వాటా కోసం. ఉదాహరణకు ఇవాళ వడ్డెరలకు వార్డు మెంబర్లు చిన్న చిన్నవి తప్ప ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యేనో మంత్రో ఇట్లాంటి లేని పరిస్థితి. అంటే ఇంత జనాభా ఉండి కూడా మనం అసెంబ్లీలో లేము, మనం పార్లమెంట్లో లేము. నిజానికి వడ్డెర్లు కనీసం ఇవాళ 7 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఉండాలి, 8 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. పార్లమెంటు కనీసం ఒక 2 పోయి ఉండాలి. కానీ వాళ్ళ రాజ్యాధికారంలో మన వాట లేదు కాబట్టి ఎక్కడో ఒకడు అగరకుల అర్థం దగ్గర పోయి దండం పెట్టుకోవాల్సిన పరిస్థితి. దండం పెట్టుకోలేకపోతే మా ఎల్లన్నలాగా సీనియర్ కవి, రచయిత, కళాకారుడు, గాయకుడు అయిన ఎల్లన్న చిన్న యూట్యూబ్ పెట్టుకొని లేదా ఒక ఏదో పాట పాడుకుంటూ జీవితం గడపాల్సిన పరిస్థితి. కనుక ఎల్లన్నకి ఇవాళ ఏం తక్కువ, మనకు అసెంబ్లీలో ఉండి మాట్లాడలేని పరిస్థితుల్లో ఎల్లన్న లేడు. ఇవాళ ఎంతో మంది మనం ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడగలిగిన శక్తి ఉన్న వాళ్ళము. కాబట్టి మనం ఎక్కడ మిస్ అవుతున్నాము అని అంటే నిర్మాణం చేసుకునే కాడనే మిస్ అవుతున్నాము. ఆ నిర్మాణం మరి దేని బట్టి నేర్చుకోవాలి, మనకి ఎట్లయితున్నది అని ఈ దేశంలో వెతికి చూస్తే బీహార్లో ముస్సహర్ కులం, ఒక ఎలుకలు పట్టుకొని తినే కులం, అత్యంత కణజాతి కులం, అంటే అంటరాని వాళ్లకు అంటరాని వాళ్ళు. ఇక్కడ మాదిగలకు అంటరాని వాళ్ళైన డక్కలి కులంతో సమానమైన ముస్సహర్ కులం 3% జనాభా మాత్రమే ఉంటుంది రాష్ట్రంలో. ఆ 3% ఉన్నోళ్ళు పేరు అదే పెట్టుకోలేదు, కానీ మా ముస్సహార్ల పార్టీ అని పెట్టుకున్నారు. వాళ్ళు 1 సంవత్సరం పాటు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు జితిన్ రామ్ మాంఝీ అని. తర్వాత అదే జితిన్ రామ్ మాంఝీ ఇవాళ ఎన్డీఏ కూటమిల కేంద్ర మంత్రిగా ఉన్నాడు. కేవలం 3% జనాభా ఉన్న వ్యక్తి, అత్యంత దళితుడు, అంటరాని కులమైన ఒక జితిన్ రామ్ మాంఝీ ఉన్నాడు. తర్వాత తమిళనాడులో వన్నియార్లకు సంబంధించి ఒక పార్టీ పిఎంకే ఉన్నది. తెలంగాణలోనే చూస్తే అవన్నీ ఎందుకు దూరం, ఇవాళ మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనే పార్టీ 1927లో ఏర్పడి, ఇంతకుముందు కుమారన్న కూడా చెప్పిండు, విజయ్ కుమార్ అన్న 1927లో ఏర్పడి ఇవాళ ఏం చేస్తుంది అంటే అక్కడ ఏ పార్టీ అధినాయకుడు వచ్చినా, కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ వచ్చినా, లేకపోతే దేశ ప్రధాని, నేను ప్రధానిగా ఎలగబెడుతున్నా, ఆల్రెడీ నా ఎంపీ పదవి పోయింది, అక్కడ ఎక్కడో పోయింది, నేను ఇక్కడ నిలబడి మీ తరఫున పోరాటం చేసి మీ తరఫున పోటీ చేసి నేను ఓటు సీట్ని బాగు చేస్తా అంటే నీ బాగొద్దు, నీ కథ వద్దు, నీ డబ్బొద్దు, పోరాబైపో అని చెప్పేసి పతాయి గుర్తుకేసుకునే పరిస్థితి ఉంది. వాళ్ళు 1927లో వాళ్ళ కులం పేరిట, అంటే వాళ్ళ మతం పేరిట పార్టీ పెట్టుకున్నారు. కాబట్టి మనం కూడా కులంలో పుట్టినం, ఇది భౌతిక వాస్తవం, కులంలో పెరిగినాం, భౌతిక వాస్తవం. కులమోనికే పిల్లలు ఇచ్చుకుంటున్నాం, కులమోనికే పిల్లలు తెచ్చుకుంటున్నాం. ఇవాళ కులం, మన కుల పార్టీ మనకున్నప్పుడే ఇవాళ మన కులం గురించి మనం చర్చ చేసుకుంటాం. మన కుల లెక్కలు తెలుస్తాయి. మనం ఒక అన్న ఇంతకుముందు వచ్చిండు, అన్న వాళ్ళ బావ లెక్కలు చెప్పిండు ఉండడానికి. ఆ లెక్కలు నాకు తెలియదు. మరి ఇవాళ ఆ లెక్కలన్నీ ఎప్పుడు తెలుస్తాయి? ఒక సంఘం కాడ వాళ్ళ సంఘంలో పెట్టుకుంటే మాట్లాడుకుంటున్నాం. కానీ ఇవాళ అన్ని కుల రాజ్యాధికార పార్టీలలో భాగంగా ఇవో మాకు జరుగుతుందని మనకి తీసుకొచ్చింది. కాబట్టి ఇవాళ ఆ అన్యాయాన్ని వెలికి తీయడానికి, ఆ అన్యాయాన్ని రాజ్యాంగబద్ధంగా మనం పొందడానికి రాజకీయ పార్టీలే అవసరం. కాబట్టి వడ్డెర్ రాజ్యాధికార పార్టీ, రజక రాజ్యాధికార పార్టీ, మాదిగ రాజ్యాధికార పార్టీ పెట్టుకొని వాళ్ళు ఎట్లయితే ఎన్డీఏ కూటమి పెట్టుకున్నారో, వాళ్ళు కూడా అగ్రకుల పార్టీలు కూడా ఒక పార్టీ ఎత్తలేదు కేంద్రాన్ని, ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి. కాబట్టి మనం కూడా అదే విధంగా వాళ్ళు ఒక రకమైన కూటమి కట్టిండ్రు, మనం కులాల కూటమి కట్టుకుందాం. అనగారిన కులాలన్నిటినీ కలిపే కూటమి కేంద్ర బిందువు ఏంటంటే మేమెంత మందిమో మాకంత వాటా. అన్యాయం జరగకుండా ఇంకా వేరే అవకాశమే లేదు అన్యాయం జరగడానికి. ఈ సూత్రం పెట్టుకున్న తర్వాత మేమెంత మందిమో మాకంత వాటా అనే సూత్రాన్ని మనం ఆధారంగా చేసుకొని కూటమి కట్టుకొని మనం పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా మన వాళ్ళని గెలిపించుకోగలుగుతాం. మన అనే భావనను తీసుకురావడం వెనుకాలనే మన గెలుపు ముడిపడి ఉన్నది. ఎంఐఎం ఎట్లయితే గెలిచిందో మనం అట్లా గెలుస్తాం అని విశ్వసిస్తే మనలోకి మనం వేసుకోవాలి. మోటుగా చెప్పాలంటే మనం పుట్టినవా లేదా, పుడితే ఇరవై, బిడ్డను ఎవరికి ఇస్తావు వాడికి ఇరవై, వాకులానికి ఇరవై అని చెప్పేసి మోటుగా మాట్లాడుకొని కూడా మనలను వెచ్చగొట్టుకొని అట్లాంటి కుల వీళ్ళు పెరగదంటే పెరగదు. మన వాటా కోసమే కదా పెరిగేది. మన వాటాలు అన్నప్పుడు కులం నిర్మూలన అయితే మనకి ఏమొచ్చి సచ్చేది. కాబట్టి మనకు రిజర్వేషన్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టింది కూడా, ఎస్సీ ఎస్టీలు పెట్టింది కూడా ఐడెంటిటీ అనే బేసిస్లోనే పెట్టిండు. ఇవాళ ఈ ఐడెంటిటీ అనేది మాకు కుల ఖర్చు పెట్టుకోవడానికి కాదు, మేము ఒకరు చంపుకోవడానికి కాదు, మా అనగారిన కులాలు అన్నీ కలిసి మా వాటాను మమ్మల్ని మేము గెలిపించుకోవడం కోసం, మా వాటా పొందడానికి, ఈ దేశంలో భాగస్వామ్యం కావడానికి.
రాజ్యాధికారం అంటే చాలా మంది అదేదో బ్రహ్మపాతంగా రాజ్యాధికారం అంటే మనం అసెంబ్లీలో ఉండి అత్యున్నత సభ పార్లమెంటులో ఉండి నిర్ణయించుకునే అధికారం మనకు ఉండడమే రాజ్యాధికారం. మనం అసెంబ్లీలో పార్లమెంటులో ఉన్నప్పుడే మన వాటా ప్రకారం ఉన్నప్పుడే ఎస్సీ ఎస్టీలు ఉన్నారు సోదరులు. కానీ ఏమవుతుందంటే మైనారిటీగానే ఉండడం వల్ల, అల్పసంఖ్యాకులుగానే ఉండడం వల్ల, ఇలా బీసీలు చట్టసభల్లో లేకపోవడం వల్ల మళ్ళీ దళితులకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు అన్యాయం జరుగుతున్నది. మొత్తం దేశ సంపద అంతా కూడా టాటా బిర్లా అంబానీలకు కట్టబెడుతున్న పరిస్థితి ఉన్నది. మనకు రాజకీయ ప్రాతినిధ్యం చట్టసభలలో ఎస్సీ ఎస్టీలకు ఉన్నా కానీ ఆస్తులన్నీ కూడా వాళ్ళ కట్టబెడుతుంటే ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో. కాబట్టి ఇలా ఈ అణగారిన కులాల వారిగా పార్టీలతోటి బీసీలు కూడా చట్టసభలకు వెళ్ళిపోయినప్పుడు ఆల్రెడీ మన సోదరులు ఉండనే ఉన్నారు. ఆ ఉన్న సోదరులు ఆ పార్టీలో ఉన్నారు. కానీ రేపు వీళ్ళు వస్తున్నప్పుడు, కులాల పార్టీ నుంచి వస్తున్నప్పుడు ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా ఈ అణగారిన మాది రాజ్యాధికార పార్టీ నుండి, మాల రాజ్యాధికార పార్టీ నుండి చట్టసభల్లోకి వస్తారు. చట్టసభల్లోకి వచ్చినప్పుడు వాటా అనే ప్రిన్సిపల్ అందరూ అంగీకరించేది కాబట్టి అందరం మనం పంచుకుంటాం. దేశ సంపద కూడా మనకైతుంది. అప్పుడు టాటా బిర్లా అంబానీల కథ ఒడిపించే అవకాశం ఉంటుంది. కనుక మనం గెలుస్తాము అనే విశ్వాసంతో మనమే ఏది మనం అదే ఇది కుల పిచ్చి పెంచుతుండ్రు కదా అని మనమేం రందిపడాల్సిన అవసరం లేదు. మనం పెంచేది అదేదో బలపరచడానికి, ఏదో కావడానికి అని చెప్పి సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు, లేకపోతే జనరల్గా అభ్యుదయ వాళ్ళు కుల పిచ్చి వేస్తుంది, కుల పిచ్చి పెరుగుతుంది అని మాట్లాడతారు. కానీ ఇది కుల పిచ్చి కాదు, కులం వాటా అనేది ఒక ప్రజాస్వామిక సూత్రం అనేది మనం వాళ్ళకు తెలియజేస్తూ మన కులం వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేసుకుంటే తప్ప ఈ ధన రాజకీయాల్ని ఇంతకుముందు అని చెప్పినట్టు కోట్ల రూపాయల రాజకీయాల్ని మనం ఎదుర్కోలేము. మనకు ఇది పెంచితే తప్ప మనం అధికారంలో పోలేం. కనుక మనం దాన్ని ఖతం చేయడానికి, ధన రాజకీయాల్ని ఖతం చేయడానికి, కుల రాజకీయాలు వాడు మోటుగాలని, కుల రాజకీయాలు అంటే ఎవడు కుల రాజకీయం చేసింది ఇంతకాలం అప్రజాస్వామికంగా అగ్రకులాలు మీరు కుల రాజకీయం చేసి ఇవాళ మేము ప్రతిఘటన, మేము మా ఆత్మరక్షణ కోసం, మా హక్కుల కోసం, మా అవసరాల కోసం, మా 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 బిడ్డల చదువుల కోసం, మన భవిష్యత్తు కోసం మేము కుల రాజకీయాలు చేస్తాం. మీరు చేసిన కుల రాజకీయం, మిమ్మల్ని నిలబెట్టిన అధికారం, మేము ఇవాళ కుల రాజకీయాలు చేయబోతున్నాం, మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి మనం విశ్వాసం పెంచుకొని మన బంధువుల్ని, మిత్రుల్ని ఇట్లాంటి మీటింగ్లకు ఏదో మేము పోతాం అని చెప్పేసి మనం ఊరుకోవాల్సిన అవసరం లేదు. మన బంధువుల్ని, మిత్రుల్ని, మన భార్యల్ని, బిడ్డల్ని, కొడుకుల్ని, మన వాళ్ళనే ఈ కుటుంబ పార్టీలు, కులం పార్టీ అంటే ఏమీ లేదు. మన బంధువులే వస్తారు, వేరే వాళ్ళు వచ్చేది ఏం లేదు. మనం ధైర్యంగా మాట్లాడుకోవటం, ఇంకొకరి వేదిక మీద మాట్లాడేది ఏం లేదు. మనలో మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఏం మాట్లాడుకున్నా ఇబ్బంది లేదు. మనం భయపడాల్సిన పని లేదు, గంది లేదు. మనం గెలుస్తాము అనేది మరొకసారి తెలియజేస్తూ టైం కూడా అయిపోయింది. కాబట్టి దయచేసి మీ అందరికీ